హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్లో బ్లోయర్ ఒకటి తెప్పించాను చూడండి. ఇది మనకి ఇంట్లో చాలా డస్ట్ ఉంటుందండి. సోఫాల దగ్గర, నెట్ డోర్స్, విండోస్లో, అబ్బా ఒక చోటని చెప్పలేము ఎంత డస్ట్ ఉంటుందో. ఆ డస్ట్ని క్లీన్ చేయడానికని నేను ఫ్లిప్కార్ట్లో దీన్ని ఆర్డర్ చేశాను. ఇక్కడ ఒక బుక్లెట్ కూడా ఇచ్చారు. ఈ బుక్లెట్లో దీన్ని బాడీ పార్ట్స్ ఎలా ఫిట్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఆ బుక్లెట్లో చూసి నేను దీనిని ఫిట్ చేశాను. ఇది ఎయిర్ ఫ్లో వస్తుందండి. ఆ ఎయిర్తో డస్ట్ని క్లీన్ చేస్తుంది. మళ్ళీ తడి అయిందనుకోండి, తడిగా ఉంటే మాత్రం డస్ట్ పోదు. డ్రైగా ఉన్న చోటే డస్ట్ క్లీన్గా పోతుందండి. విండోస్లో కూడా చెప్పలేనంత డస్ట్ ఉంటుంది. ఆ దుమ్ము సన్నగా మన కంటికి కనిపించనంత. అయితే డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం మంచిదండి. నేనైతే ఇక్కడ యూజ్ చేయలేదు, కానీ మాస్క్ పెట్టుకోవడం చాలా బెటరు మనకు. దీనిని ఫస్ట్ అక్కడ ఒకటి గొట్టం లాంటిది ఇచ్చారు. దాన్ని ఆ బ్లోయర్కి ముందు ఫిట్ చేసి పంపులాగా ఉంటుంది అది. ఆ తర్వాత ఒక క్యాప్ ఇచ్చారు. మిడిల్లో దానికి ఒక క్లాత్ లాగా కూడా ఉంది, అంటే డస్ట్ మొత్తం అందులో చేరుతుంది అనుకుంటాను. ఇంకా అది దాన్ని అక్కడ మధ్యలో ఫిట్ చేసుకోవాలి. అది ఫిట్ చేసిన తర్వాత ఇంకా మనం ఇది కరెంటుతో పనిచేస్తుందండి. అది ఫిట్ చేశాక ఇంకా మనం ఎయిర్ ఫ్లోగా వస్తుందన్నమాట. మనం పట్టుకునే హ్యాండిల్ దగ్గరే దీనికి స్విచ్ ఉంటుంది. దీన్ని ప్రెస్ బాక్స్లో పెట్టి, అయితే వైర్ చిన్నదిగా ఉంటుందండి. మనం ఇల్లు మొత్తం తిరిగి క్లీన్ చేసుకోవాలంటే వైర్ బాక్స్ పెట్టుకోవాల్సిందే. అయితే ఎయిర్ మాత్రం బాగా ఫ్లోగా వస్తుందండి. దుమ్ము బాగా పోతుంది. ఇక్కడ నేను ఫస్ట్ టీపై క్లీన్ చేశాను. టీపై మీద కూడా మనకు కంటికి కనిపించనంత సన్నగా డస్ట్ ఉంటుంది. తర్వాత మెస్ డోర్సు, సోఫాలో, తర్వాత స్టీల్ రైలింగ్ దగ్గర, విండోస్లో ఉన్న నెట్కి చాలా డస్ట్ ఉంటుంది. ఇదంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది ఈ బ్లోయర్ వల్ల. తర్వాత మనం ఫాల్స్ సీలింగ్ చేయించుకుంటాం కదా, ఆ సీలింగుకి ఎక్కడైనా ఇలా చుట్టూ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో కూడా డస్ట్ ఉంటుందండి. అది కూడా ఈ బ్లోయర్ సహాయంతో మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఇది సౌండ్ కూడా బాగా వస్తుందండి. కొంచెం సౌండ్ పొల్యూషను అని అనిపిస్తుంది నాకు. కొంచెం సౌండ్ తక్కువగా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అయితే సోఫాల్లో కూడా ఉన్న డస్ట్ మాత్రం నీట్గా పోతుంది క్లీన్ చేస్తే. ఇంకా అది సన్నగా కనిపించని సన్నటి దువ్వని కూడా క్లీన్ చేసింది. ఇంకా మెస్ డోర్లో కూడా ఆ నెట్కి చాలా ఉంటుందండి. ఈ ఎయిర్ ఫ్లోతో దుమ్మంతా రాలిపోతుంది. కానీ కంపల్సరీ మెస్ డోర్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం మాస్క్ ఉండాలండి. దానివల్ల నాకైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఎందుకంటే ఆ డస్ట్ అంతా గొంతులో చేరి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. కంపల్సరీ మనం మాస్క్ పెట్టుకొని ఇల్లు క్లీన్ చేసేటప్పుడు చేసుకుంటేనే మంచిది. అయితే ఇల్లు క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టమండి బాబు. ఎందుకంటే అది ఒక మానసికమైన మనోవ్యాధి అని అనుకుంటాను నేను. ఎంత క్లీన్గా ఉన్నా కూడా ఇంకా అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అది చేయాలి, ఇది చేయాలి